కోసం ఇల్లు నిర్మించుకోవడానికి అధికారులు 20 ఏళ్ల క్రితం పట్టాలిచ్చినా ఇప్పటికీ ఇళ్ల నిర్మాణాలు జరగలేదు. గ్రామంలోని ఇరు సామాజిక వర్గాల పంతాలతో పేద ప్రజల ఇల్లు నిర్మాణాలు చేసుకోలేని పరిస్థితి జరిగింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో చోటు చేసుకుంది. చిట్యాల గ్రామంలో ఇళ్ల నిర్మాణం స్థలం విషయంలో ఎస్సీలకు, బీసీలకు, ఓబీసీలకు, ఓసీలకు మధ్య వివాదం తలెత్తడంతో ఎంఆర్ఓలు రెహ్మద్దీన్ అదేవిధంగా పోలీసులు గ్రామసభ నిర్వహించారు. సర్వే నంబర్ 181, 150లోని స్థలంలో ఎస్సీలకు 60 మందికి అదేవిధంగా బీసీలకు 80 మందికి ఇల్లు నిర్మించుకోవడానికి పట్టాలు మంజూరు చేశారని ఎంఆర్ఓ గుర్తు చేశారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని ఎంఆర్ఓ అన్నారు. అప్పటి వరకు ప్రజలు ఎలాంటి నిర్ణయాలు చేపట్టవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో సర్వే నంబర్ 181, 156లో గతంలో 1998-99 కాలంలో ఇళ్ల స్థలాలకు పట్టా ఇచ్చిరని ఇరు వర్గాల వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి చెప్పడం వలన ఈరోజు దానికి సంబంధించిన గ్రామ సభ కోసం ఈ చిట్యాలకి వచ్చినాం. గతంలో ఇచ్చినటువంటి పట్టాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం ఆగిపోయింది. అది ఏ విధంగా ఆగింది, ఎందుకు ఆగిందని ఎంక్వైరీ చేసిన తర్వాత మరియు ఎవరెవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించి వారి యొక్క పేర్లను పై అధికారులను పంపించి ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోవాలనేది పై అధికారుల వల్ల వచ్చిన తర్వాత డిసైడ్ చేసి చేస్తామని ఈ సభకు చెప్తాం. దాంట్లో నుంచి ఒక 30 ప్లాట్లు ఎస్సీలకు, 60 ప్లాట్లు ఎస్సీలకు అదర్ సర్వే నెంబర్ వేసి అటు బ్యాక్ సైడ్ పోవాలని చెప్పేసి